హాయ్ అండి మీ అందరికీ. నేను మీ రాజుని చూసి భయపడమాకండి. ఇంక అందరికీ హ్యాపీ సండే. బావ అయితే మొన్నటి రోజు నుంచి క్యాంపింగ్కి అయితే వెళ్తున్నాడు కదా. ఇంకా అట్నే మొన్న అయితే మా తమ్ముడు ఇంకా అన్నయ్య ఇంక వీళ్ళందరూ కలిసి వెళ్ళారు. ఇంకా అట్నే వెళ్ళొచ్చులే అనుకునే లోపు ఇంక వాళ్ళిద్దరికి పని ఉండేలేక వాళ్ళిద్దరు ఎవరు రాపోలేకే బావ అక్కడ వెళ్ళాడు. ఇంకా కరెంటు పోయింది, ఒక్కదాన్నే ఉన్నాను పిల్లలను పట్టుకొని. ఇంకా అమ్మోళ్ళ ఇంటికన్నా వెళ్దామంటే ఇంక ఈలోపు కరెంటు పోయింది. ఇంకొకళ్ళని ఎట్లా వెళ్తామని చెప్పేసి ఇంకొకళ్ళని ఉంటే నాన్న వచ్చేసాడు. పిల్లలు ఒక్కళ్ళు లేట్ చేస్తారు ఏందని చెప్పేసి నాన్న వచ్చాడు. నాన్న ఇంక ఉదయం నుంచి దమ్ము తాటర తొక్కి 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 ఇంకా స్నానం చేసి వచ్చేసాడు. వచ్చి రాగానే భోజనం పెట్టేశాను. భోజనం తినేసి ఇప్పుడు బుర్రకు పెడుతూ నిద్రపోతున్నాడు మా నాన్న అయితే. ఒక్కదాన్ని ముగ్గురు పిల్లలను చూసుకుంటూ ఉన్నాను. ఇప్పుడే బాగా ఫోన్ చేస్తే కరెంటు పోయిందా, సరేలే రాజీ వస్తానులే అని చెప్పాడు. ఇంకా రాలేదు. అదిగండి కరెంటు పోయి నా ఫోన్లో ఛార్జింగ్ లేక అంతా చుట్టూరా చీకటిగా ఉండిపోయింది. మా నాన్నేమో గురక పెడతా ఉన్నాడు. నిద్రపోదామంటే నాకు అసలు నిద్ర ఎంత చీకటి. సుహాస్ ఇప్పుడు దాకా ఏడ్చి ఏడ్చి నిద్రపోయాడు. అసలు నేను పడుకోడు. మా నాన్న దమ్ముతాట దక్కొచ్చి నిద్రపోతా ఉన్నాడు. వెనక రూమ్లో కొంచెం లైట్ ఉంది, ఛార్జింగ్ లైట్. ఇంకా బల్బు ఇక్కడ పెట్టినట్టయితే బాగుండేది వెళ్తురికి. ఇంకా నేను చేస్తున్నా. నాన్న నిద్రపోతున్నాడని లేపలేదు. చిన్నయ్య ఏమో నిద్రపోతూ ఉన్నాడు. దోమలు కొడతాయని చెప్పి అడుగును కూడా అయితే సంపుకు తింటాను. నేను మామూలుగా కాదు. ఇంక బాగా ఇప్పటికి వస్తాడేమో, ఫోన్ చేస్తాం బావకి. ఇప్పుడు వీడియో చేస్తాడు కదా, కోపంలో ఉంటాడు. అయినా కానీ కదిలిస్తా, ఏమంటాడో చూద్దాం. మా నాన్న ఫోన్ కదా, మా నాన్న ఫోన్ నుంచి ట్రై చేద్దాం. హలో, ఏడు బావా, ఎప్పుడు వస్తావు? ఏమో మరి ఏడేం కరెంటు పోయా, మా అమ్మోళ్ళ ఇంటికి పోతానంటేనే పానిపోతుంది. మరే పోయి ఏడొచ్చింది. ముగ్గురు పిల్లలు ఏడుస్తూ ఉన్నారు. ఇప్పుడు ముగ్గురు పిల్లలు ఏడుస్తా ఉంటలా. మా నాన్న వంటలే తోడు కంటేనే మా నాన్న సోయ లేక నిద్రపోతా గురక పెడతా ఉన్నాడు. ఆడుకుంటున్నారు. సుహాస్ ఒక్కడే పడుకుంది. ఇద్దరు పిల్లలు అంతే ఉన్నారు. రా మరి. ఇబ్బంది ఉన్నాయి. పిల్లలు ఏమి ఏడుస్తూ ఉన్నారు. ఇంకా అక్కడికన్నా అమ్మోళ్ళ ఇంటికన్నా వెళ్ళినట్టయితే బాగుండేది. నాకేం కొంచెం బిక్కుమని ఉంది. ఏం చేస్తాను, మేము వస్తాలే అంటే ఇంకా అందుకే ఇంకేడున్నాం. రా. సరే, అయినా ఒక్కడవేగా, మా తమ్ముడు వాళ్ళు ఎవరు రాపోయా. సరేలే రా మరి. జాగ్రత్తగా రా. ఉంటా. మా అమ్మ కూడా ఫోన్ చేస్తుంది. మా అమ్మని కొంచెం ఆట పట్టద్దు. హలో, చెప్పు. చేనుకి వచ్చామమ్మా, మేము కూడా చేనుకి వచ్చాము. నాన్న నేను పిల్లలు బావ రమ్మంటే క్యాంపింగ్ కాడికి వచ్చాం. అదే నూడిల్స్ ఎందుకు చేశాడంట, అది మిగిలింది తిని పోదాంలే రామే అంటే వచ్చాం. నాన్న పిల్లలను తీసుకొని వచ్చాం. ఏంది అట్టుపోయేది? ఈడ పాస్టర్ మొల్ల ఆట ఉంటే వచ్చాం.
ఖచ్చితంగా మూట కట్టుకొని రండి. ఖచ్చితంగా 12ంటికి వస్తామ్మా. 12ంటికి రాత్రి ఉన్నాను డాడీ. ఫోన్ కూడా కట్ సాస్ ఏ సాస్ సాస్ నిద్ర బాటిల్ వాళ్ళ నాన్న కోసం చూస్తూ ఉన్నాడు. మా నాన్న మాకు తోడుకొచ్చి మా నాన్న నిద్రపోతున్నాడు. కరెంట్ లేదు, బయట గబ్బు చీకటిగా ఉంది. ఫ్రెండ్స్ ఇప్పటిదాకా నాన్న అడిగి నిద్రపోయింది. నేను నిద్రపోతే మాత్రం పిల్లలు ఎటు ఉన్నారో తెలియదు, అంత మబ్బు నిద్ర అనమాట. అందుకని చెప్పేసి నిద్రని కంట్రోల్ చేసుకుంటూ ఉన్నాను. ఓకేనా, ఇప్పుడు 12 అయింది. బాగా వచ్చేలేక టైం ఎంత అవుతుందో చూద్దాం మరి. సరేనండి, బాగా అయితే ఇంకా 12:30కో 1 గంటకో వచ్చాడు, కరెంట్ లేదని చెప్పేసి. బాగా రాత్రి ఎట్ చేసా చేసుకుని తిన్నాను. మీరేమో పిల్లలు ఎడుతున్నారు కరెంట్ అని చెప్పి అసలుకి ఎప్పుడు 8 పోయిందండి, 10:30కో అసలుకి బాగా వచ్చిన దాకా కూడా కరెంట్ కూడా రాలేదు. మా నాన్న తోడుకు వస్తాడు, ఇంక అమ్మోళ్ళ ఇంటికి వెళ్దామంటేనే పిల్లలు ముగ్గురు ఉండారు, ఇంకెక్కడ అని చెప్పేసి పోలేకపోయాము. బావ అయితే ఇంకా పిల్లలు ఏడుస్తున్నారని చెప్పేసి అయితే వచ్చేసాడు కదా. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు మరి? ఇప్పుడు రాత్రి అంతా నిద్ర కాసి ఇప్పుడు మళ్ళీ పనికి వెళ్తున్నావా? బావ అయితే గిట్లు పెట్టడానికి పోతున్నాడు. కదగండి, సాస్ అయితే వేయడానికి వెళ్తున్నాడు. జాగ్రత్తగా వెళ్ళండి. కండమా బావకైతే కండు ఇచ్చేద్దాం. పెట్రోల్ డబ్బా ఖాళీదేగా. సరేనండి, ఇంక ఈ వీడియో అయితే ఇంకింతే. బాగా క్యాంపింగ్కి వెళ్ళినప్పుడు కరెంటు పోయినప్పుడు మా హౌస్ అట్లయితే ఇంక అట్లా అనమాట. గట్టయితే దగ్గర కాబట్టి పిలవంగానే వచ్చేస్తాడు. ఇంకా అదే దూరం అయితే ఇంక అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని. సరేనా, ఈ వీడియో అయితే ఎలాగుందని చెప్పేసి కమెంట్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా. బాయ్ బాయ్.